సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కూటమి అభ్యర్థులు అనేక చోట్ల దౌర్జన్యానికి గుండాగిరికి పాల్పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఎంత రణరంగం సృష్టించారో చూసాం. అయితే విశాఖపట్నంలో ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో పోలింగ్ సమయంలో కూడా అనేక చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత మరికొద్ది రోజుల్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్పై కూటమి క్యాండిడేట్కి సంబంధించి అందులో భాగంగా జనసేన కార్పొరేటర్ 22వ వార్డు కార్పొరేటర్ సంబంధించిన అనుచరులు ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్పై కూడా దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ఎంపీ క్యాండిడేట్ పోటీ చేసిన వ్యక్తి శంకర్ ఉన్నారు. అయితే జనసేన కార్పొరేటర్ ఏ విధంగా అతనిపై దాడి చేశారు, దాడికి గల కారణం అంశంపై ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు చెప్పండి, అసలు ఎవరు మీపై దాడి చేసింది, ఎవరు, వారు ఏ పార్టీకి చెందినవారు, వారికి మీకు ఉన్న గొడవలు ఏంటి, అసలు ఏం జరిగింది? అసలు మాకు పర్సనల్గా అయితే ఏ గొడవలు లేవు సార్. అయితే ఏంటంటే ఇది రాజకీయంగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ పీతలమూర్తి యాదవ్ 22వ కార్పొరేటర్ అతను ఏంటంటే అతను చేస్తున్న అన్యాయాలన్నీ ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి. అవి ఏంటంటే ఆర్టికల్స్ నేను చూసి అవి లోకల్ పేపర్స్లో ఎందుకు వచ్చాయి, సిటీ పేపర్స్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదని చెప్పేసి నేను సోషల్ మీడియాలో వీడియో చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియో క్రియేట్ అయ్యి నిన్న మధ్యాహ్నం 22/5/2024 నాకు నిన్న మధ్యాహ్నం 12:20 సమయంలో పీతలమూర్తి ఒక ముగ్గురు రౌడీల్ని నా ఇంటి మీద పంపించాడు. అయితే నేను ఇంట్లో ఉండడంతో వాళ్ళు గమనించి ఫోన్ చేసి బయటికి రా అని చెప్తే నేను బయటికి వెళ్ళాను. నార్మల్గా మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నీ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి రాగానే ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు, అసలు నీ బతికెంత, నువ్వు ఎంపీగా చేసే దమ్ముందా నీకు, అసలు నీ బ్రతికేటి ఇదేటి అని చెప్పేసి నన్ను చాలా దారుణంగా తిట్టడం జరిగింది. ఆ విషయంగా నేను నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రజల కోసం ప్రశ్నించడం తప్పేముంది, అతను చేసిన తప్పు ఉంది కదా, చాలా క్లారిటీగా ఆర్టికల్స్ కూడా రాశారు కదా అనేసి చెప్పేసరికి ఈలోపు అందులో ఉన్న భోగ రవిశంకర్ అనే కుర్రాడు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ముందుకెళ్ళేసరికి నన్ను ఇంకో పర్సన్ కొయ్య రామకృష్ణ అని చెప్పేసి అతను నన్ను పట్టేసుకున్నాడు. అతను పట్టించుకున్నప్పటికీ రవి కూడా నన్ను కొట్టడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తుండగా అక్కడ ఉన్న మటన్ షాప్ దగ్గర ఒక కత్తి తీయబోతుంటే ఆ మటన్ షాప్ అయిన కత్తి లాగేశారు. ఈ కత్తి లాగడంతో ఏంటంటే అక్కడ ఉన్న బకెట్ను కూడా నా మీద ఇలా ఎసరపోతుంటే అక్కడ ఉన్న జనాలందరూ వచ్చి నన్ను కాపాడడం జరిగింది. అదే సమయంలో నాకేంటంటే ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయారు అందరూ కలిపి. అయితే వెళ్ళే ముందు భోగ రవిశంకర్ అనే పర్సను 100 మందిని నైట్కి తీసుకొచ్చి మీ ఇంటి మీద అలా దాడి చేస్తానని కూడా చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడని తెలిసింది. అయితే ఇప్పుడు ఏంటంటే అతనికి నాకు పర్సనల్ ఇష్యూస్ అయితే అసలు ఏమీ లేవు. ఎందుకంటే ఈ జనసేన పార్టీ నాయకులు, నేను జనసేన తప్పు పట్టట్లేదు, కానీ ఏంటంటే జనసేన పార్టీలో ఉన్న నాయకులు కొందరు చాలా బ్లాక్మెయిల్ చేస్తూ దందాలు చేస్తూ కొన్ని పనులు అయితే చేస్తున్నారు. వాళ్ళలో ఇతను ఒకడు ఉన్నాడు. ఇతను ఏంటంటే ఈ పీతలమూర్తి యాదవ్ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు ఎలాంటివన్నీ పెడుతూ ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్లు ఏంటంటే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మాట్లాడితే సీఎం క్వశ్చన్ చేస్తారు, లేదంటే ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తారు. ఇవన్నీ క్వశ్చన్ చేస్తుండగా మరి ఇతను చేస్తుంది ఏంటి, ఇతను చేసిన అన్యాయాలు ఆవిడ పట్టించుకోడు. ఈరోజు అతను కార్పొరేటర్ 8,000 శాలరీకి అతను ఈరోజు ఏం చేస్తున్నాడంటే రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అతని ఇల్లు తాకట్లో ఉందని చెప్పేసి అందరికీ చెప్పి వెనకాల నుంచి మాత్రం ఈ రోజుకి కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు. మొన్న ఎలక్షన్లో కూడా అతను చాలా డబ్బు అనేది సంపాదించుకున్నాడు. అతను ఏదో రేపొద్దున మేయరో లేదంటే ఎమ్మెల్యే ఎంపీ అయిపోయిన ఫీల్డ్లో ఉన్నాడు. కానీ ఏంటంటే ఈరోజు నా మీద దాడి జరిగినట్టు, ఈరోజు నేను ఒక ఎంపీ క్యాండిడేట్, ఈరోజు కూడా నేను నిన్న జరిగిన ఈ సిచ్యువేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళ అవతల వాళ్ళ మీద ఈరోజు కూడా పీతలమూర్తి అనే పర్సన్ని తీసుకురాకుండా కేవలం ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ ముగ్గురిని ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ ముగ్గురిని కాపాడుతున్నారు. ఈరోజు కూడా నేను చాలామంది సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాను, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాను, ఎవరు ఇప్పుడు వచ్చి రెస్పాండ్ అనేది లేదు. ఈ పోలీస్ ఆఫీసులు కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, 324 సెక్షన్ పెట్టామంటే 324 సెక్షన్ అనేది దేనికి, అసలు ఆ 324 సెక్షన్ అనేది దేనికి పనిచేస్తుంది? రోడ్డు మీద ఏదో నార్మల్గా కొట్టుకుని దానికి 324 సెక్షన్ వేసి పెట్టికేసి కొట్టేస్తారు. అలాంటి కేసును ఒక ఎంపీ క్యాండిడేట్ మీద అలాగా దాడి చేస్తే 324 సెక్షన్ పెట్టారు. మాకు కలెక్టర్ ఆఫీస్లో ఆర్ఓ గారు ఏం చెప్పారంటే ఈ ఎలక్షన్ కోడ్ నడుస్తున్నంతసేపు మీరు కానీ అవతల కానీ ఎవరైనా గొడవలు చేసుకుంటే చిన్నదైనా పెద్దదైనా మేము రిమాండ్కి పంపించడం జరుగుతుందని చెప్పారు. కానీ అదే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ రోజు కూడా నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఇది జరిగిన దానికి కనీసం వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. దేనికి రియాక్ట్ అవ్వాలి? ఎలక్షన్ కమిషన్ అనేది అసలు ఏం చేస్తుంది, అసలు ఏంటి రూల్స్ పెట్టింది ఏంటి? అసలు ఈరోజు మా ఇంటి మీద దాడి చేసినందుకు ఈ రోజుకి కూడా మా ఇంట్లో వాళ్ళు 100 మంది తీసుకొస్తాను అని చెప్పి నన్ను భయపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ పీతలమూర్తి యాదవ్ అన్నాడు 22వ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ జనసేనలో ఉండి
జనసేన ఒక నీడలాగా పెట్టుకొని కానీ బయట ఎన్నో సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నాడు. ఇది పక్కా ప్రూఫ్లతో నేను బయట పెడతానని చెప్పగానే నా మీద ఎలాంటి అటాక్ చేశారు. అయితే నేను ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఇతని కోసం చేయకపోవడం ఇన్ని రోజులు అడగకుండా ఈరోజు అడిగానంటే కేవలం కారణం ఇప్పుడు అతను చేసే పని నిజమా అబద్ధం అని తెలుసుకోవడం కోసం ఇన్ని రోజులు నేను బయటకు వెళ్ళా. ఈరోజు నేను పక్కా ప్రూఫ్లతో బయటకు వస్తానని చెప్పేసరికి అతను నా మీద అటాక్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా పీతలమూర్తి యాదవ్ అన్నోడిని అసలు కనీసం ఈరోజు కూడా స్టేషన్లో అడుగు పెట్టలేదు. అందులో స్టేషన్లో అడుగు పెట్టకపోగా అన్ని వైపులా బ్యాక్ సైడ్ నుంచి చాలా డబ్బు కొట్టి మరీ అందరినీ కొనేస్తున్నాడు. ఈ కొండంతో నన్ను పిచ్చి కుక్కలాగా ప్రతి స్టేషన్లో తిప్పుతున్నారు. ఇలానే కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చి నాకు ఫోన్ రాలేదు. అలానే ఇంకో సిపి ఆఫీస్కి కూడా వెళ్ళాను. అలానే పిఎస్ ఎంబీపీ పోలీస్ స్టేషన్కి కూడా నేను వెళ్ళాను. ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఏంటంటే 324 సెక్షన్ నేను యాక్సెప్ట్ చేయను, నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టమన్నా నేను పెట్టనని చెప్పేసి వస్తాను. 324 సెక్షన్ అనేది దేనికి ఏంటి అనేది ఎవరికి అవసరం లేనిది అది. అలాంటిది 324 సెక్షన్ ఎంత పెద్ద ఇష్యూకి ఎందుకు అంత చిన్నది పెట్టారని చెప్పేసి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ మీద అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీపై దాడి చేసిన లేకపోతే దాడి చేయించిన జనసేన కార్పొరేటర్ ఎవరైతే పీతలమూర్తి యాదవ్ ఉన్నారో అతనిపై మీరేమని ఫిర్యాదు చేశారు? హత్యాయత్నం కేసు కింద ఫైల్ చేశారా? ఏ విధంగా ఫైల్ చేశారు? ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు అసలు? నేను ఆ ఫైల్లో ఏమని చెప్పానంటే ఇలాగ ఇప్పుడు ఏంటంటే మా ఇంటి మీదకి ఇలాగా ఇతను పంపించారు 3 మనుషుల్ని నన్ను కొట్టించడానికి. నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు. అతని బండి మీద వచ్చారు వాళ్ళు. అతని బండి మీద 2 బళ్ళ మీద వచ్చారు. అందులో ఒక బండి అతనిదే. అలాగే 2 బళ్ళ మీద వచ్చి వాళ్ళు 3 కొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే అతను చేసే పని అంటే అతను ప్రతిదీ వెనక నుంచి ఇవన్నీ చేసిన దానికి నేను ఎక్కడ బయటికి ప్రతిదీ లాగుతాననే ఉద్దేశంతోనే అతను ఇలా చేయడం జరిగింది. అయితే ఫిర్యాదులో కూడా నేను ఏంటంటే నన్ను కొట్టారు, దానికి పీతలమూర్తి అనే పర్సన్ దాడి చేశారు, దాడి చేయించారు. అండ్ దాడి చేసిన వారు ఉండాలి అని చెప్పినా సరే ఈ రోజుకి కూడా పీతలమూర్తి అనే పర్సన్ రాలేదు. నాకేంటంటే ఇప్పుడు నాకు కావాల్సిందంటే పీతలమూర్తి యాదవ్ అన్నోడిని తీసుకొని రావాలి. అలానే వెనకతల 3 కూడా పక్కా ప్రూఫ్లతో ఆల్రెడీ ఎవిడెన్స్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఆ ఎవిడెన్స్ అంత క్లారిటీగా సీసీ ఫుటేజ్లో చూసి తమ్ముడు నీ తప్పు లేదు వాళ్ళదే తప్పు ఉంది అని చెప్పేసి నాకు చెప్పి అక్కడ ఫేవర్గా మాట్లాడి మళ్ళీ స్టేషన్కి వెళ్ళేసరికి 324 సెక్షన్ పెట్టేసి అయిపోయింది, కాంప్రమైజ్ బైండ్ ఓవర్ కాంప్రమైజ్ చేసేసి సంతకం పెట్టానంటే నేను ఎట్లా పెడదాం అనుకున్నారు వాళ్ళు. ఈరోజు కూడా చెప్తున్నాను, నేను ఈరోజు కొంచెం అఫీషియల్గా నేను ఉండే ఈ కేటగిరీలో నేను కొంచెం వాళ్ళు చేసే పనికి ఈ 324 సెక్షన్ కోసం నేను ఎందుకు మాట్లాడానంటే అక్కడ జరిగిన చాలా పెద్ద ఇష్యూ ఇది. ఈ ఇష్యూ అనేది మీరు సీసీ ఫుటేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సీసీ ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి అందులో ఇప్పుడు ఏంటంటే ఎంపీ క్యాండిడేట్గా నేను ఇక్కడ చేసినందుకు అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఇదేనా రూల్ పెట్టింది? అసలు ఈరోజు కూడా ఒక ఎంపీ క్యాండిడేట్ మీద ఎంత జరిగితే కనీసం ఎలక్షన్ కమిషన్ కాదు కదా, కలెక్టర్ ఆఫీస్ కాదు కదా, సిపి ఆఫీస్ కాదు కదా, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. నేను ప్రతి దగ్గర కంప్లైంట్ పెట్టాను, పిచ్చుకోకలా నేను తిరిగాను. కానీ వాళ్ళ పీతలమూర్తి మాత్రం ఒక్క ఫోన్ కాల్తో ఈ రోజుకి కూడా మనిషి కనిపించట్లేదు. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో జనసేన కార్పొరేటర్ తనపై దాడి చేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే లాభం లేకుండా పోయిందని, మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఎటువంటి విషయంలో పట్టించుకోవడం లేదని, నేను ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆ సమయంలో కూడా ఆర్ఓకి ఫిర్యాదు చేసి కలెక్టర్కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఈ కూటమి అభ్యర్థులు ముఖ్యంగా ఈ జనసేన కార్పొరేటర్ కావచ్చు అనేక దందాలు పాల్పడి అక్రమాలు పాల్పడుతున్నాడు. ఆ విషయంపై నేను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నాపై దాడి చేయించాడు, హత్యాయత్నం చేయించాడని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోని శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.